సీఎం టూర్ ఉందంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా వాలిపోతారు. దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. కానీ తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల సీఎం టూర్ కి సొంత పార్టీ ఎమ్మెల్యేనే డుమ్మా కొట్టారు. పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న ఆయన తండ్రి కూడా మొహం చాటేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి కూటమి ఎమ్మెల్యేలు కేడర్ సీఎం టూర్ కి తరలి వెళ్లినా కీలకమైన ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ మాత్రం సభా ప్రాంగణంలో కనిపించలేదు. అసంతృప్తితోనే సీఎం టూర్ కి వారిద్దరూ వెళ్లలేదా, లేదంటే అధినేత క్లాస్ పీకుతారని భయపడ్డారా? ఇటీవల లీక్ అయిన ఆడియోలు, వరుస ఆరోపణలతో సీఎం కి మొహం చూపించలేక ఇంట్లోనే ఉండిపోయారా? ఆ పొలిటికల్ ఫ్యామిలీ గైర్హాజరు వెనుక అసలు లోకుట్టేంటి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ మధ్య నిడదవోలు గడ్డపై అడుగుపెట్టారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా సాగిన ఈ పర్యటనకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, బొడ్డు వెంకటరమణ చౌదరి వంటి వారంతా సీఎం పక్కనే ఉండి హడావిడి చేశారు. కానీ అందరి కళ్ళు వారి కోసం వెతికాయి. పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కున్నాయి. ఎందుకంటే రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిరెడ్డి వాసు ఎక్కడా కనిపించలేదు. గతంలో సీఎం పర్యటన అంటే ముందుండే ఆదిరెడ్డి అప్పారావు ఈసారి ఎవరికంటా పడలేదు. ఆ ఇద్దరి గైర్హాజరు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఆదిరెడ్డి కుటుంబం సీఎం సభకు రాకపోవడానికి కారణమేంటన్న చర్చ మొదలైంది. ఓ మహిళతో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సంభాషణ ఇటీవల బాగా వైరల్ అయింది. ఆదిరెడ్డి అప్పారావు చేసినట్లు చెబుతున్న కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ముఖ్యంగా ఒక మహిళను బెదిరిస్తూ దళిత సామాజిక వర్గాన్ని కించపరిచేలా మాట్లాడిన ఆడియోలు వైరల్ అవ్వడం టీడీపీని ఆత్మరక్షణలో పడేశాయి. నేను కులం పేరుతో ఎవరిని తిట్టలేదు అని అప్పారావు ఆ తర్వాత క్లారిటీ ఇచ్చినా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విపక్షాలు దీనిని అస్త్రంగా మార్చుకుని ప్రభుత్వంపై దాడికి దిగాయి. రాజమండ్రి సిటీలో కేవలం కులపరమైన వ్యాఖ్యలే కాదు, అంతకంటే పెద్ద వివాదం ఆదిరెడ్డి కుటుంబాన్ని చుట్టుముట్టింది. రాజమండ్రిలో లిక్కర్ వ్యాపారాలకు సంబంధించి అక్రమ లావాదేవీల గురించి కొన్ని ఆడియోలు లీక్ అయ్యాయి. నగరంలో ప్రతి చిన్న వివాదం కూడా నేడు రాష్ట్ర స్థాయికి చేరుతోంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు అక్రమాలకు తావులేదని చెబుతున్న తరుణంలో సొంత పార్టీ నేతలు ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. అందుకే వారు సభకు దూరంగా ఉండాల్సి వచ్చిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా తప్పు చేస్తే ముఖం మీదే క్లాస్ పీకడం చంద్రబాబు నైజం. నిడదవోలు పర్యటనలో సమీక్షా సమావేశం ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళితే అందరి ముందు ఈ వివాదాల గురించి ప్రశ్నిస్తారని, క్లాస్ పీకుతారని తండ్రి కొడుకులు భావించినట్లు తెలుస్తోంది. అందుకే కనబడకుండా ఉంటేనే మంచిదని నిర్ణయానికి వచ్చి కావాలనే గైర్హాజరయ్యారని భావిస్తున్నారు. కనిపించే క్లాస్ పీకించుకునే కంటే అసలు రాకపోవడమే మంచిదని అధిష్టానమే వారికి హింట్ ఇచ్చిందా, లేక వీరే ఎందుకొచ్చిన గోలని భయపడ్డారా అన్న చర్చ జరుగుతోంది. నిడదవోలు నుంచి రాజమండ్రి కేవలం 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం, అరగంట ప్రయాణం. పర్యటన రోజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమండ్రిలోనే ఉన్నారు. తన నియోజకవర్గానికి సమీపంలో సీఎం పర్యటన జరుగుతుంటే కనీసం స్వాగతం పలకడానికి కూడా వెళ్లకపోవడం వెనుక మరేదైనా బలమైన కారణం ఉందా అని సొంత పార్టీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ ఈ అంశాన్ని వదలడం లేదు. ఆదిరెడ్డి అప్పారావు ఆడియో లీక్ పై ఆయన ఫైర్ అవుతున్నారు. బాధితురాలికి అండగా నిలవడమే కాకుండా టీడీపీ నేతల ఆగడాలంటూ అధికార పక్షంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రాజకీయ ఒత్తిడి వల్ల కూడా ఆదిరెడ్డి కుటుంబం కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. సీఎం సమక్షంలో ఈ అంశం ప్రస్తావనకు వస్తే జవాబు చెప్పడం కష్టమవుతుందని వారు ముందే ఊహించి ఆయన సభకు వెళ్లలేదని చర్చ జరుగుతోంది. ఇక ఎమ్మెల్యే వాసు గైర్హాజరుతో రాజమండ్రిలో కొత్త చర్చ మొదలైంది. ఆదిరెడ్డి కుటుంబం పట్టు సడలుతోందా, అధిష్టానం వేరే నాయకులకు ప్రాధాన్యం ఇస్తోందా? బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లు సీఎం పక్కనే ఉండడం, వాసు కనిపించకపోవడం చూస్తుంటే సమీకరణాలు మారుతున్నాయనే అనుమానాలు వస్తున్నాయి. ఎవరిని నమ్మాలో, ఎవరి బాటలో నడవాలో అర్థం కాక ద్వితీయ శ్రేణి నాయకులు సతమతమవుతున్నారు. మొత్తానికి నిడదవోలు సభకు ఆదిరెడ్డి కుటుంబం వెళ్లకపోవడం చిన్న విషయమేమీ కాదంటున్నారు. ఆడియో లీకులు, దళితులపై వ్యాఖ్యలు, అధిష్టానం ఆగ్రహం ఇవన్నీ ఒకవైపుంటే మరోవైపు తన గైర్హాజరుపై వాసు వివరణ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
త్వరలో జరగబోయే పార్టీ సమీక్షలో ఆదిరెడ్డి కుటుంబం ఏం చెప్పబోతోంది, అధిష్టాన వైఖరి ఎలా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా ఉంది. ఈ పరిణామాలతో రాజమండ్రిలో ఆదిరెడ్డి కుటుంబం పట్టు నిలబడుతుందా లేక చేజారుతుందా అన్న అనుమానాలొస్తున్నాయి అందరికీ.